హాయ్ ఫ్రెండ్స్, సెబీ ఐఆర్ఆర్ఏ అనే ఒక యాప్ని తయారు చేసింది. ఆ యాప్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఐఆర్ఆర్ఏకి సంబంధించి 2 సర్క్యులర్స్ రిలీజ్ అయ్యాయి. మొదటి సర్క్యులర్ 2022 డిసెంబర్ 30 తారీఖున సెబీ ద్వారా రిలీజ్ చేయబడింది. ఇక రెండవ సర్క్యులర్ 2023 సెప్టెంబర్ 14న ఎన్ఎస్ఈ ద్వారా రిలీజ్ చేయబడింది. ఈ 2 సర్క్యులర్ల పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో బ్రోకర్ యాప్స్లలో టెక్నికల్ గ్లిచెస్ పెరుగుతూ పోతున్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ తమ ఓపెన్ పొజిషన్స్ని ఎగ్జిట్ చేయలేకపోతున్నారు. ఇంకా మార్కెట్ హై వాలటిలిటీ వల్ల ఎక్కువ మనీని లాస్ అవుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుండి బయటపడడానికి సెబీ స్టాక్ ఎక్స్చేంజెస్, క్లియర్ కార్పొరేషన్, బ్రోకర్స్తో కలిసి ఐఆర్ఆర్ అనే ఓ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే బ్రోకర్ యాప్స్లో మనం టెక్నికల్ గ్లిచెస్ వల్ల లాగిన్ కాలేనప్పుడు, ఇంకా మన ఓపెన్ పొజిషన్ స్క్వేర్ అప్ చేయలేనప్పుడు ఈ ఐఆర్ఆర్ యాప్లోకి వెళ్ళి మన ఓపెన్ పొజిషన్స్ని స్క్వేర్ అప్ చేసుకోవచ్చు. ఇంకా మన పెండింగ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కేవలం మన ఓపెన్ ట్రేడ్స్ని మాత్రమే మేనేజ్ చేయగలం. ఈ యాప్ ద్వారా ఎలాంటి కొత్త పొజిషన్స్ మనం తీసుకోలేం. ఈ సర్వీస్ కేవలం ఎక్స్చేంజెస్ ద్వారా ఎనేబుల్ చేయబడుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని బ్రోకర్ తమ ఇన్వెస్టర్స్కి మెయిల్ ద్వారానో, నోటిఫికేషన్ ద్వారానో లేదా మెసేజ్ ద్వారానో తెలియపరుస్తాడు. లేదా బ్రోకర్స్ అంతా వాళ్ళ వెబ్సైట్లలో కూడా ఐఆర్ఆర్ఏ ప్లాట్ఫామ్ యొక్క లింకుని పెడతారు. లేదా మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళైనా సరే ఈ ఐఆర్ఆర్ఏ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో లాగిన్ అవ్వడానికి మీ యూసీసీ, యూనిక్ క్లయింట్ కోడ్, ఇంకా మీ పాన్ కార్డ్ నెంబర్ కూడా అవసరం అవుతుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడికి, మీ మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అప్డేట్ లేకపోతే త్వరగా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. అప్పుడే మీకు ఐఆర్ఆర్ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్య రాదు. ఈ ఐఆర్ఆర్ఏ యాప్లో మీరు కేవలం 2 పనులు మాత్రమే చేయగలరు. ఒకటి, మీ ఓపెన్ పొజిషన్స్ని స్క్వేర్ యాప్ చేయొచ్చు, లేదా మీ పెండింగ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా సైబర్ అటాక్ సమయంలో కూడా ఈ ప్లాట్ఫామ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజెస్ కూడా తమ బ్రోకర్స్ కోసం రివర్స్ మైగ్రేషన్ యొక్క ఫ్రేమ్వర్క్ని రెడీ చేస్తాయి. ఎందుకంటే బ్రోకర్ టెర్మినల్స్ బాగా వర్క్ చేయడం వల్ల ఐఆర్ఆర్ యొక్క పూర్తి డేటా వాళ్ళ సిస్టమ్స్లో కూడా అప్డేట్ అవుతుంది. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ రివర్స్ మైగ్రేషన్ని డిసైడ్ చేయడానికి చాలా రకాల పారామీటర్స్ని ఇంక్లూడ్ చేస్తాయి. బ్రోకర్స్ యొక్క వాళ్ళ క్లయింట్స్కి కావాల్సిన మొత్తం, రివర్స్ మైగ్రేషన్కి అవసరమైన టైం, ఇంకా ట్రేడింగ్ సెషన్ కోసం మిగిలిన సమయం, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటారు. ఈ ఐఆర్ఆర్ఏ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది ఇన్వెస్టర్స్ కోసం ప్రతి సమయంలో యూజ్ చేయడానికి అవైలబుల్గా ఉండదు. మీ బ్రోకర్ యాప్లో ఎంతసేపు అయితే టెక్నికల్ గ్లిచెస్ ఉంటాయో కేవలం అంతే సమయం మీరు ఈ యాప్ని యూజ్ చేయగలరు. ఐఆర్ఆర్ఏ అనే ఈ ప్లాట్ఫామ్ ఎలాంటి ఇన్వెస్టర్స్కి అవైలబుల్గా ఉంటుందంటే ఎవరైతే ఇంటర్నెట్లో ట్రేడింగ్ చేస్తారో, ఇంకా వైర్లెస్ టెక్నాలజీతో సెక్యూరిటీస్లో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి, ఇంకా ఆల్గో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంకా ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్, ఇలాంటి వాళ్ళు ఐఆర్ఆర్ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేయలేరు. ఈ ఎక్స్చేంజెస్ అన్నీ వాళ్ళ బ్రోకర్స్ అందరి ద్వారా ఈ ఐఆర్ఆర్ఏ యాప్ యొక్క లింక్ని, ఇంకా వాళ్ళ వెబ్ టెర్మినల్ యొక్క లింక్ని వాళ్ళ వెబ్సైట్లలో పెడతాయి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఒకే సమయంలో 1 కన్నా ఎక్కువ బ్రోకర్స్ యాప్లో ఈ టెక్నికల్ గ్లిచెస్ యొక్క ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ఒకే బ్రోకర్కి ఈ ఐఆర్ఆర్ఏ యాప్ యొక్క యాక్సెస్ లభిస్తుంది. అది ఎలా డిసైడ్ అవుతుందంటే ఏ బ్రోకర్కి అయితే ఎక్కువ మంది యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి సింపుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.